హాయ్, వెల్కమ్ టు మహామ్యాక్స్. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈరోజు మన ఇండియా మొత్తం మాట్లాడుకుంటుంది ఒకే ఒక సినిమా గురించి, దట్ ఈజ్ పుష్ప 2. రీసెంట్గా పాట్నా ఈవెంట్తో ఒక్కసారిగా నార్త్ ఇండియాలో కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు అల్లు అర్జున్. సో రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఆ సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ ఆ సినిమాని మరింత హైప్ తీసుకెళ్తున్నాయి. మరి ఆ సినిమాలో పుష్పరాజ్ గ్యాంగ్లో యాక్ట్ చేసిన కొంతమంది ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆ సినిమా గురించి, అలాగే అల్లు అర్జున్ గురించి, తాము చేసిన పాత్రల గురించి వాళ్ళు ఏం చెప్తారనేది ఇప్పుడు వాళ్ళ మాటలో నిందాం. హాయ్ గ్యాంగ్స్. హాయ్ సార్. హాయ్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నారు, చాలా బాగున్నారు సార్. గుడ్ గుడ్. ఇప్పుడు మొత్తం టోటల్గా మన ఇండియాలో అందరి దృష్టి పుష్ప 2 మీద ఉంది. మీరు ఆ పుష్ప 2లో ఒక భాగం. సో ఆ సినిమా గురించి మీరు ఏం చెప్తారు? 1 by 1 ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ మీరు చేసిన పాత్రల గురించి నేను అడుగుతాను. తర్వాత ఫస్ట్ మీ గురించి మీరు ఒక్కొక్కళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారండి. హాయ్, నా పేరు అశోక్ లహరి. నేను పుష్ప హీరో ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్గా చేస్తున్నాను. ఆల్రెడీ మీరు చూశారు పుష్ప 2 టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు. ఎలా ఉంది మేము చెప్పాల్సిన పని లేదు. మీలో ఉన్న రెస్పాన్సే మేము ఈరోజు ఇక్కడికి వచ్చాం. నేను చదువుకోవడానికి వచ్చాను. రంగస్థలం సినిమా చూశాను. ఆ సినిమా చూసిన తర్వాత నాలోనే ఒక నటుడు ఉంటాడు, ఒక నటుడిగా ఉండాలి, పోవాలనుకున్న తరుణంలో వెంటనే సుకుమార్ గారు నాలో నటనను గుర్తించి పుష్ప ఉన్న ఒక సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ఆ అవకాశం, ఆయన ఇచ్చిన అవకాశం వెనక ఈరోజు నా కుటుంబమే కాదు, మా ఊరు వాళ్ళు కూడా చాలా చాలా సంతోషిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ సార్. వాళ్ళ స్పందన ఏంటంటే తర్వాత అడుగుతాను. ఓకే సార్. అది తూర్పాలు రాజు సైడ్ ఈశ్వరం అండి. నేను సుకుమార్ గారి సినిమా అంటే రాజస్థాన్ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. అలాగే పుష్ప 2 వరకు వచ్చాను. హాయ్ సార్, నా పేరు రామ్ పటాస్, నాది నల్గొండ డిస్టిక్. నేను ఆడిషన్తో పుష్ప సినిమాకి సెలెక్ట్ అయ్యాను. సుకుమార్ సార్ సినిమాలో చేయడం అనేది చాలా తక్కువ మంది దొరికే అదృష్టం. ఆ అదృష్టం నాకు దొరికినందుకు నేను రోజు గర్వపడుతుంటాను. వర్ధన్ సార్. రాజమండ్రి జార్జ్ సినిమా చూసి పుష్ప ఆడిషన్ పిలిపించారు. వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. అంతకుముందు రంగస్థలం చేశాను. సుకుమార్ గారు దగ్గర నుంచి చూసి చాలా నేర్చుకున్నాను నేను. థ్యాంక్స్ సుకుమార్ సార్. జగన్. జగన్ చెల్లి, నేను శ్రీకాకుళం నుంచి వచ్చానండి. నేను పుష్ప 1 సెలెక్ట్ అయ్యాను, పుష్ప 2 చేస్తున్నా. సార్తో వచ్చేది చాలా హ్యాపీగా ఉంది. హాయ్, నా పేరు బిరుకిరణ్. నేను నాటకరంగం నుంచి సినిమాకి పుష్పకి పార్ట్ 1కి ఫస్ట్ టైం రావడం జరిగింది. పుష్ప పార్ట్ 1 చేసాం, ఇప్పుడు పార్ట్ 2 ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఇదంతా సుకుమార్ సార్ వల్లనే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో సార్, నా పేరు మిషన్ సురేష్. నేను దృశ్యం నాకు పార్ట్ 50 మూవీస్ చేశాను. అండ్ పుష్ప 1లో నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. తర్వాత 2లో ఫ్రెండ్స్ గ్యాంగ్ తోటి యాడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం. హాయ్ సార్, నా పేరు రజని. నేను పోలోపల్లి విలేజ్ నుంచి వచ్చాను. నాకు ఈ మూవీలో చేయడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఓకే, ఇప్పుడు అందరూ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకున్నారు కదా. అయితే ఇప్పుడు జనరల్గా హీరో గ్యాంగ్ అంటే ఏదో 2-3 సీన్లకి పరిమితం అవడం అనేది ప్రతి సినిమాలో జరుగుతూ వస్తుంది. బట్ నాకు తెలిసిన సమాచారం ప్రకారం మీరు ఈవెన్ ట్రైలర్లో ఉన్నారు, సాంగ్స్లో కూడా ఉన్నారు. సో త్రూఅవుట్ ది ఫిలిం ఉన్నారు. సో అలా త్రూఅవుట్ ది ఫిలిం ఉండటం అనేది నిజంగా మీకు ఫ్యూచర్లో కూడా మంచి ఎస్సెట్ అవుతుంది. సో దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా పుష్ప అనేది బ్రాండ్ అన్నట్లుగా నిజంగా పుష్పలో బ్రాండే సార్. ఎందుకంటే ఒక 200 మెంబర్స్ని ఒక సినిమాలో 4 years నడిపించారంటే అది గ్రేట్ థింగ్. అది మేబీ మా పుష్పకే దగ్గర అనుకుంటాం. అంటే ఒక సినిమాలో 10 days క్యారెక్టర్ ఉండొచ్చు, 12 days క్యారెక్టర్ ఉండొచ్చు. మేము 200 days చేసాం. అంటే ఆ క్యారెక్టర్ వాల్యూ ఎంత అనేది ఈ సినిమా త్రూ చెప్తున్నాం. సో ప్యాన్ ఇండియా లెవెల్ దేనికి తగ్గస్తాం ఆ సినిమా. డెఫినెట్గా పుష్ప అనేది బ్రాండ్. కిరణ్. పుష్పలా ఇప్పుడు మన జగన్ మాట్లాడుతున్నట్టు పుష్పతోటి మాకు అనుబంధం ఒక 3 to 4 years. సో పుష్ప కంప్లీట్ ప్రతి ఒక కుటుంబ మెంబర్స్ అయిపోయాం మేమందరం పుష్పతోటి. ఎందుకంటే ఇప్పుడు ఏ సినిమా అయినా ఒక 10 days చేస్తాం కానీ 5 days చేస్తాం కానీ, అలా కాకుండా కంప్లీట్ ఎవ్రీడే అందరం డైరెక్షన్ టీమ్ అవ్వచ్చు, మేము అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, అంతా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా పుష్ప చేసాం. సో పుష్ప అనేది మాకు ఒక కుటుంబాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ పుష్ప. పుష్ప 2 అనేది మేము ఇప్పుడు అందరం చేసి ఇక్కడ కూర్చున్నాం.
అది వేరే లెవెల్. December 5th మీరు అందరూ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సురేష్ సార్ పుష్ప మూవీ అనేది వన్ తర్వాత నేషనల్ అవార్డు వచ్చింది. ఎక్స్పెక్టేషన్స్ అనేది చాలా హై లెవెల్లో పెరిగిపోయాయి. దాని తగ్గట్టు అంటే అన్ని రోజులే కాకుండా సినిమా అనేది మన నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు కాకుండా ఇండియా వైజ్ వరల్డ్ వైడ్గా సార్ దృష్టిలో పెట్టుకొని అండ్ హీరో గారు దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. దాని తగ్గట్టు మేము మా చిన్న పాత్రగా ఏ పాత్రలు చేసామనేది కాకుండా మేము చాలా వేరే సినిమాలు చూసుకున్నా కూడా ఈ సినిమాలో అయితే దృష్టి పెట్టి చాలా కష్టపడి చేయడం జరిగింది. సో మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. యా రజనీ. సార్ పుష్ప గురించి చెప్పాలంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది అలా ఉంటుందా లేకపోతే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అది కదా జరిగేదని చెప్తున్నా. ఆడియన్స్ అనుకున్న దానికంటే 1000 రెట్లు పక్కాగా చూస్తారు. ఒక్కొక్కరు బట్టలు దించుకొని వెళ్ళిపోతారు. అంత బాగా వచ్చింది సినిమా అంటే చూడండి. నిజంగా చెప్తున్నా, మూవీ అయితే ఫ్యాన్స్కి అదొక పండగ. సంక్రాంతి పండగ నెల ముందు రోజు వచ్చినట్టే అలా ఉంటుంది సార్ సినిమా. ట్రైలర్లో చూసిన ఒక రకంగా ఉంటుంది. సినిమా వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వా ఇలాంటి సినిమా చూపించాలి అసలు అని ఒక ఫీల్లో బయటకు వస్తారు. షూ షర్ట్గా చెప్తున్నా మేబీ ఇంతగా వచ్చేసి ఇంతగా చెప్పను, కానీ నేను గుర్తుండిపోయే సినిమా అయితే అవుతుంది, నో డౌట్. ప్రతి యాక్టరు లైఫ్లో చేయాల్సింది రెండు. ఒకటి బన్యన్న పక్కన యాక్ట్ చేయాలి, ఇంకోటి సుకుమార్ సార్ డైరెక్షన్లో చేయాలి. ఈ 2 చేశారంటే వాళ్ళ లైఫ్లో ఏ డైరెక్టర్ దగ్గరికి పోయినా ఏ యాక్టర్ పక్కన యాక్ట్ చేసినా నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేసి పడేస్తారు. ఇంకా కలెక్షన్స్ అంటే ఇండియాలో ఇప్పటివరకు దంగల్ సినిమా ఉంది హైయెస్ట్ కలెక్షన్స్. నేను మాటిస్తున్నా, దంగల్ సినిమా కలెక్షన్స్ని 1 వీక్లో క్రాస్ చేసేస్తుంది డెఫినెట్గా. ఈ పుష్ప సినిమాలో స్టార్టింగ్ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు హీరో ఫ్రెండ్స్ 12 మెంబర్స్ అన్నారు అప్పట్లోనే. అంటే స్టార్టింగ్ జర్నీ తీసుకుని మన బన్నీ గారిది. అప్పుడు 12 మంది అన్నప్పుడు మేము అనుకున్నాం 12 మంది ఫ్రెండ్సా. యాక్చువల్లీ మొత్తం మూవీ మొత్తం మీరే ఉంటారని చెప్పేసినప్పటికీ హీరో గారితో కథలు మేము ఇంక్లూడ్ అవుతామని పుష్ప 1 హ్యాపీగా చేసుకున్నాం. నెక్స్ట్ పుష్ప 2లో కూడా మేము ఇంకా కంటిన్యూ అయ్యాం. పుష్ప 2లో ప్రతి ఫైట్లో కూడా మేము హీరో ఫ్రెండ్స్ అందరిని ఇంక్లూడ్ అయి ఉన్నామండి. నిజంగా సుకుమార్ గారికి అయితే మాత్రం చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఈ పుష్ప 2 సినిమా చూసి ఆల్మోస్ట్ మీరు ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టే. థియేటర్లకు అడుగు పెడితే బయటకు వచ్చేటప్పుడు కూడా మీరు ఏ ప్రపంచంలో ఉన్నారో మర్చిపోతారు. అంటే అంతలా వెళ్ళిపోయారు. బన్నీ గారి యాక్టింగ్ కానీ సుకుమార్ గారి డైరెక్షన్లో చేయడం అనేది చాలా హ్యాపీ అండి. సుకుమార్ గారి సినిమాలో ఒక్క చిన్న క్యారెక్టర్ చేసిన అవలేలుగా బయటకు వచ్చి చాలా సినిమాలు మీరు చేసుకోగలరు. అంటే ఆయన ఒక స్కూల్ అనమాట. ఆయన దగ్గర ఏ విధంగా నేర్చుకోవాలన్నది ఆ విధంగా మనం ఆయన నేర్పేస్తాడు. ఆయన ఒక వండర్ఫుల్ యాక్టర్ కూడా ఆయన. సో ఆయన ఎలా చేయాలని కూడా ఆయన చెప్తాడు. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు పుష్ప 2 చేసి. అలాగే ట్రైలర్ చూసారుగా ఎలా ఉందో. సినిమా మాత్రం ఇంటర్నేషనల్. వీళ్ళందరూ చెప్పినట్టే మొన్న మీరు టీజర్ చూశారు, అందులో ప్రతి సెకండ్ ట్విస్ట్లే ఉన్నాయి. ఆ ట్విస్ట్ కూడా ఎవ్రీడే సెట్లో ట్విస్టే. ఏంటంటే ఎవ్రీ సెకండ్ సార్ వస్తారు, ఇతనని కాదు సీన్ చూస్తూ ఉంటాడు, నువ్వు చేయి. ప్రతి సెకండ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవ్రీ సెకండ్ మాకు ట్విస్ట్ సెట్లో ఆన్ సెట్. ఇన్ని రోజులు 5 years 1, 2కి మేము స్పెండ్ చేసాం. ఫ్యామిలీస్ ఫెస్టివల్స్ అన్నీ మర్చిపోయామంటే మాకు సుకుమార్ సార్ సెట్లు అవి ఇచ్చాడు కాబట్టి మేము ఫెస్టివల్స్ కూడా మర్చిపోం. ఏ ఫెస్టివల్కి వెళ్ళండి ప్రతి సెకండ్ సార్ దగ్గర ట్విస్టే ఉంటుంది. ఎవడైతే వెయిట్ చేస్తూ నటన కోసం ఎదురు చూస్తూ ఉంటాడో స్కోప్ ఉన్న అంటే మేము చేసిన వర్క్ దాని ప్రకారం స్కోప్ ఉన్న ఛాన్స్ ఆన్ ది స్పాట్ ఎవరికైనా దగ్గరనే ఉంటుందంటే అది మా సుకుమార్ సార్ దగ్గర. ఇంకొకటి హీరో గారు కూడా ప్రతి సెకండ్ ఆర్టిస్ట్ని చూస్తూ ఉంటారు. వచ్చిన వెంటనే అందరూ చూడడం, హాయ్ చెప్పిన వెంటనే చూసి సబ్జెక్ట్ మనోడైతే బాగుంటాడు, ఇతనైతే బాగుంటాడు చెప్తే సేమ్ ఆన్ ది స్పాట్ ఇన్ఫర్మేషన్ మా సార్ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు దాదాపు 4 to 5 years నుంచి ఈ సినిమాతో మీరు జర్నీ చేస్తున్నారు. సో ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అయింది. సెకండ్ పార్ట్ మీద స్కై లెవెల్లో ఉన్నాయి అంచనాలు. అలాగే బన్నీని ఈ 4 ఏళ్ళుగా చూస్తున్నారు కదా, బన్నీలో మీరు గమనించిన తేడా ఏంటి? 4 ఏళ్ల క్రితం బన్నీకి ఇప్పుడు బన్నీకి తేడా ఏంటి? ఎందుకంటే ఫస్ట్ పార్ట్తో ఆయన నేషనల్ అవార్డు కూడా కొట్టేశాడు. సో ఆయనలో మీరు గమనించిన తేడా ఏంటి? ఎవరైనా చెప్పచ్చు. పుష్పలో ఎంటర్ అయిన తర్వాత ఆయన ప్రతిదీ అంటే చిన్న థింగ్స్ కూడా ఆయన ఎలా అంటే ఆడియన్కి ఏ విధంగా కనెక్ట్ అవుతారు, ఏ విధంగా ఏంటనేది చెప్పేసి బన్నీ గారు మాత్రం చూసుకునేవారు. ఆయన నేషనల్ అవార్డు కొట్టడం కూడా అంత ఆల్మోస్ట్ ఆయన చేసిన వర్క్కి డెఫినెట్గా వర్క్ అన్నది. ఎలా అంటే ఆయన అనుకున్న క్యారెక్టర్ని ఆల్మోస్ట్ పరకాయ ప్రవేశం చేస్తాడండి ఆయన. దాన్ని బట్టి ఆల్మోస్ట్ ఏ క్యారెక్టర్ చెప్పినా సరే లాస్ట్ టైం చేసిన అలా వైకుంఠపురం దాంట్లో నిజంగా అలా వైకుంఠపురం చూసిన తర్వాత ఇంతకుముందు చూసిన బన్నీ గారు నెక్స్ట్ అలా వైకుంఠపురంలో చేసిన బన్నీ గారు వేరు అని చెప్పేసి నేనైతే మాత్రం అసలు ఆయన చేసిన యాక్టింగ్ కూడా నేనైతే ఫిదా అయిపోయానండి.
అలాగే పుష్ప 1 అసలు ఏంటండి పుష్ప 1లో ఆయన ఎంత రగ్గడగా చేయడం అనేది ఫస్ట్ టైం నాకు తెలిసి బన్నీ గారు అలాంటి క్యారెక్టర్ చేయడం అసలు అవలేదుగా అందులో లీనమైపోయాను నేను. ఇంకా పుష్ప 2 వచ్చిన తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ హీరో కూడా శారీ కట్టుకుని చేసిన సినిమా అయితే నేను చూడాలి. బేసిక్గా నాకు ఐడియా లేదు. కానీ బన్నీ గారు శారీ కట్టుకుని అసలు ఎలాంటి నేషనల్ అవార్డు వచ్చిన హీరో శారీ కట్టుకుని చేయడం వా హ్యాట్స్ ఆఫ్ సార్. అది బండి గారి యాక్చువల్ మీకు బండి గారు అనే కంటే మా పుష్పం అంటే బాగా సో పుష్పం గురించి చెప్పాలంటే వన్ థింగ్ సార్ నాకు ఒక ఇంటర్వ్యూస్ ఒక మాట చెప్పాడు, ఈ అవార్డు నాది కాదు మా తెలుగు ఇండస్ట్రీ హీరోలందరికీ సంబంధించి నేను తీసుకున్నాను. దట్ ఈస్ బండి గారు సార్. అదే పుష్పరాజు. బన్నీ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఇప్పుడు తను క్యారెక్టర్ ఇంటర్ప్రిటేషన్ చేసుకోవడం అనేది అది వేరే లెవెల్. ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడం అనేది ఒక మేకప్ వేసుకోవడానికి 2 గంటలు పడుతుంది. ఆ 2 గంటలు పట్టాక ఆయన తీసుకునే శ్రమ, ఆయన డే 1 అంటే షూటింగ్కి వచ్చినప్పటి నుంచి వెళ్ళిపోయేంత వరకు ఆయన క్యారెక్టర్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలా, ఈ క్యారెక్టర్ ఏం చేయాలా, డైరెక్టర్ని సాటిస్ఫై చేయడం ఆయన ప్రధాన జాబ్. సో ఆయన ఎవ్రీడే ఎవరితో మాట్లాడు, బేసిక్గా ఆయన క్యారెక్టర్లో ఉంటాడు. ఆ మేకప్ వేసుకొని 9కి షార్ప్ వచ్చి అంతా రెడీ అయిపోయి మేకప్ వేసుకుని ఆ డాన్స్లు ఉంటూ అసలు కొన్ని సీన్లలో మేము ఆయన ముట్టుకోవాలంటే మేమే భయపడేవాళ్ళం. సో అంత క్యారెక్టర్ ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆయన కో యాక్టర్స్కి చాలా సపోర్ట్ చేస్తారు. కో యాక్టర్స్ ఎవరైనా చిన్న వాళ్ళు ఇప్పుడు మాలో ఎవరైనా ఉన్నారు టేక్స్ తీసుకుంటారు. ఆ టేక్స్ తీసుకున్నప్పుడు చిన్న యాక్టర్స్ సపోర్ట్ చేస్తారు. ఆయన చూపించి ఇంట్రెస్ట్ ఎలా చెప్పాలని కూడా చెప్తాడు, ఇది కొంచెం తీసుకో ఇక్కడ చెప్పు అని ఆయన సపోర్ట్ చేయడం వేరే లెవెల్. సో ఆయన కష్టమే ఇక్కడ నిలబెట్టింది. లిటరల్గా చెప్పాలంటే బన్నీ సార్ ఒక సినిమా స్టాండ్. ఆయన ఎంతసేపు ఆయన ఫ్యాన్స్ కానీ ఆడియన్స్కి కానీ నేను ఎంత ఎఫర్ట్ పెట్టచ్చు. మీరు రీసెంట్గా ట్రైలర్లో చూసారు, ఈ ఐబ్రో పైకి లిఫ్ట్ చేసి అనా కానీ రూపాయి కానీ ఏది మొదలడం అని. సో ఆయన ఎఫర్ట్ అనేది ఇంత గ్రౌండ్ నుంచి ఒక క్యారెక్టర్ ఇంటర్ప్రిటేషన్ చేసుకున్నాక నేను ఎంతవరకు ఇవ్వచ్చు, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎంత ఉంది. ఇప్పుడు ఒక సీన్ అయింది, ఇంకా రాదు, ఇంకా బెస్ట్ ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎంత ఉందో అనే దానికి అంత ఇవ్వడానికి ఆయన ఫుల్గా ప్రయత్నించాడు. సో అది మనం రీసెంట్గా ట్రైలర్లో కూడా చూసాం. December 5th అందరం థియేటర్లో చూస్తాం. లాస్ట్ డైలాగ్ ఎవరెవరికి డైలాగ్స్ డైలాగులు అందరికీ ఉన్నాయి సార్. అందరికీ ఉన్నాయి సార్. ప్రతి ఒక్కరికి ఉన్నాయా? మా పాత్రలు మేము పూర్తి చేసుకుంటే వెళ్ళాం. అంటే ఒకటి డైలాగులు ఉండటం వేరు, ఒక సింగిల్ డైలాగు ఒక సింగిల్ వర్డ్ ఉన్నా కూడా రిజిస్టర్ అవటం వేరు. సో మీ క్యారెక్టర్ ఎలా గుర్తుండిపోద్ది అనుకుంటున్నారు వర్ధన్? ఇప్పుడు అది చెప్తే మొత్తం బయటకు వచ్చినట్టు ఉంటుంది అది. బట్ అంటే ప్రతి సీన్లో కూడా ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ డైలాగ్ బట్టే సీన్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది, ఆర్టిస్ట్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది అనేది ఏముంటుంది ఏ సీన్ కూడా, ఏ సినిమా అయినా సరే. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఒక ఆర్టిస్ట్ కనబడితే చాలు రీచ్ అవుతుందనే గొప్ప గొప్ప సీన్స్ అని ఉన్నాయి ఇందులో. డైలాగ్స్ అందరికీ నేను ఉండడం అంటే చిన్నదా పెద్ద పక్కన పెడితే ఒక సీన్ ఉంటుంది, ఇది సీన్ చెప్పకూడదు. నేనే సబ్జెక్ట్ రివీల్ చేయమంటలేదు కానీ ఏదన్నా చెప్పదలుచుకున్నా ఆ సీన్లో ఉన్న అంటే ఏ ఆర్టిస్ట్ అయితే ఒక సీన్లో పటాస్ ఉన్నాడు, ఒక సీన్లో పటాస్ లాంటి అంటే చిన్నపిల్లల మనస్తత్వం వాళ్ళు చాలా చేసే విధానం ఒకటి ఉంటుంది. ఒక సీన్లో వర్ధనం ఉన్నట్టు బాడీ ఉంది అంటే సీన్ బట్టి సుకుమార్ సార్ ఎలా డిజైన్ చేస్తాడంటే సార్, ఇప్పుడు ప్రతి ఒక ఫేజ్ చూసి బాధ కనిపెట్టేస్తాడు. బన్నీ అన్న వీళ్ళైనా వాళ్ళిద్దరు ఇలా పక్కకి వెళ్ళిపోయి డార్లింగ్ వీణి పెడదాం, అరే మనం వీణి పెట్టాం కదా నెక్స్ట్ వీణి పెడదాం అంటే ఎవ్వరు కష్టపడి వస్తున్నారు, అందరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కదా, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలి, ప్రతి ఒక్కరిని సినిమాలో ఉండాలి. సో అందరిని సమానంగా తీసుకెళ్ళిపోయారు సార్. అంటే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు. ఒక అమ్మ నాన్న ఇంట్లో ఉండే పిల్లలందరికీ ఎలాగైతే అన్నం పెడతారో మమ్మల్ని అందరిని అలాగే చూసుకున్నారు. సార్ నిజంగా మీరు అడిగిన మంచి ప్రశ్న అండి. ఎలా అంటే హీరో ఫ్రెండ్స్ 12 మంది అంటే 11 మందికి డైలాగ్స్ ఉన్నాయో నాకు డౌట్ వస్తుంది. కానీ సుకుమార్ గారి సినిమాలో డైలాగ్ చిన్నది పడినా సరే వాళ్ళకి నెక్స్ట్ సినిమాలో ఆపర్చునిటీ ఈజీగా వస్తాయి. ఎలా అంటే నేను రంగస్థలం చేసినప్పుడు చాలా మంది ఇంక్లూడెన్స్ చేశారండి. నేను అందులో ఐటమ్ సాంగ్లోని దిగాలని సాంగ్ వస్తుంది కదండి. అందులో మాది పెదవడండి గుజరాత్ వాళ్ళు చెరుకోవడానికి వచ్చాం, మా వాళ్ళు క్యారేజ్ పెట్టుకెళ్తున్నానండి ఒక డైలాగ్ చెప్పానండి. అది చెప్పాను కానీ సినిమా స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ అది సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు తెలిసినప్పుడు నా వాయిస్ విని అంటే డబ్బింగ్ నేనే చెప్పా, దాని గురించి చాలా సినిమాలు డైలాగ్ పడిందా అని చెప్పి చాలా గొప్పగా చెప్తున్నాను. పెద్ద పెద్ద యాక్టర్లు కూడా అన్నారు. సో
సుకుమార్ గారి సినిమాలో ఈ డైలాగ్ పడిందంటే మామూలు విషయం కాదు. నిజంగా అప్పుడు అనుకున్నాను, అప్పటి నుంచి పుష్ప 1, పుష్ప 2 ఆల్మోస్ట్ హీరో ఫ్రెండ్స్ అందరికి 2లో ఇంకా బెటర్ క్యారెక్టర్లు పడ్డాయి. మన రాంపటాస్ చెప్తున్నట్టు చాలా సెట్లోకి వచ్చిన తర్వాత ఆ సీన్కి ఎవరైతే ఇంపార్టెన్స్ ఉన్నారో డెఫినెట్గా వాళ్ళే పెడతారు. సార్ పెట్టి రజనీ ఇలా ఈ డైలాగ్ నుంచి చెప్పంటారు. చెప్పిన తర్వాత సార్ ఓకే అది మనలో తిరిగొచ్చు. అలాగా ప్రతి ఒక్కరికి నెక్స్ట్ రజనీ చెప్పాడు కాబట్టి నెక్స్ట్ రాంపటాస్, నెక్స్ట్ గడ్డి, నెక్స్ట్ కొడతారు. అలా చెప్పి ప్రతి ఒక్కరికి ఒక డైలాగ్స్ అనేది సార్ ఇచ్చారు. అందరూ సమన్వయం చేశారు. ఎందుకు పిల్లలకి సమానంగా పంచుతారు కదా, అలాగే సార్ మీరు ప్రతి అంటే ఒక్కరికి. నేను ఎందుకు అడిగా అంటే ఇప్పుడు పార్ట్ 1 చూసి బయటకు వచ్చిన తర్వాత హీరో ఫ్రెండ్స్ అనగానే ఒక జగదీష్ తప్ప ఎవరు కనపడరు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ డిజైన్ అనేది అలా చేశారు. సో సెకండ్ పార్ట్కి వచ్చేతలకి ఇప్పుడు మీ అందరికీ ఇంపార్టెన్స్ ఉంది, అది ట్రైలర్లోనే కనిపించింది. సో ఫస్ట్ పార్ట్ వచ్చిన తర్వాత జగదీష్ కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది పడ్డాడు. సో సెకండ్ పార్ట్లో తనకేమన్నా కొంచెం ప్రాధాన్యత తగ్గించి మీ అందరికీ పెంచారా, ఎలా? Separate track. ఉన్న దాంట్లో 12 మంది ఇక్కడికి రాలేదు. ఇమ్మాలి గారు, సాయి గారు, రాజశేఖర్ గారు, మాకు మా లెవెల్లో మాకు ఇచ్చారు. మా పర్ఫార్మెన్స్ తగ్గట్టు మాకు ఇచ్చారు. 1 మీద ఇక్కడ 2 ఇంకా చాలా బెటర్మెంట్ ఇచ్చారు అనమాట. ఇంకో విషయం ఏంటంటే మీరు అందరూ సార్ ఇలా 1 ఇయర్ గురించి చెప్పుకొని అయిన మాటలోనే దాని మించి ఎదిగినోడు ఇంకోడు ఆలోచనలు అది ఇవ్వడంటే రేపటి నేనే ఆ ఒక్క లైన్లో ఇంకా 1 ఇయర్ నుంచి ఏం చెప్పలేము. అంటే ఆ డెడికేషన్ చాలా మంది నన్ను అడిగేవారు, అది ఏంటో సినిమా ఇన్ని రోజులు అవుతుంది అసలు మీరు ఏం చేస్తారు, ఇన్ని సినిమాలు చేస్తారు. చాలా మంది డైరెక్టర్ కూడా డీసీ సార్ ఏంటి 1 ఇయర్ కంటే మీరు సార్ మేము ఉండాలి సార్ హీరో గారు పక్కనే నేను గారు 12 మంది ఉండాలి. అసలు సార్ వచ్చేది మార్నింగ్ 6:30, 7 ఎక్కడికి వస్తారు సార్. మళ్ళీ నైట్ 11:30 అయినా కూడా మళ్ళీ మార్నింగ్ రేపు పొద్దున్న 6:30 ఉండేవారు. మాది అప్పుడప్పుడు 1 అవర్ అలా లేట్ అయ్యేది. నాకు సిగ్గు అనిపించేది, సార్ హీరో గారు డైరెక్టర్ అందరూ వచ్చినారు మాకేంటంటే నిద్ర సరిపోక కొద్దిగా కంటిన్యూస్గా చేసేటప్పుడు అలా అనిపించేది. దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ సార్. దట్ ఈస్ ద సార్ అంటే మీరు అన్నారు ఇప్పుడు ఏది ఇన్ని రోజులు ఒకే సినిమాకి ఏందిరా ఇన్ని రోజులు ఒకే సినిమా చేస్తున్నారని అన్నారని ఫ్రెండ్ సర్కిల్లో కానీ జనరల్గా వస్తుంటుంది. సో ఇన్ని సంవత్సరాలు ఒకే సినిమాకి అంకితమై చేయటం వల్ల మీలో ఎవరన్నా ఫైనాన్షియల్గా ఏమన్నా ఇబ్బంది పడ్డారా? ఆ ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడకుండా వీళ్ళు చూసుకున్నారా ఎలా? సార్ ఇంకొకటి ఫైనాన్షియల్ కంటే మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, డైలాగులు ఉన్నాయా లేదని. సుకుమార్ సార్ స్టార్టింగ్ మేము హీరో ఫ్రెండ్స్ 12 మెంబర్స్ సెలెక్ట్ అయినప్పుడు సారు అందరూ కూర్చొని మాట్లాడుతున్నాం వచ్చాడు సార్ మా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తారు. అది చాలా ఇప్పుడు అప్కమింగ్ యాక్టర్స్ ఇప్పుడు చాలా వాల్యుబుల్ పాయింట్. అది ఈరోజు చెప్తున్నా సార్, మాకు సార్ చెప్పింది పార్ట్ 1లో మీకు ఇంపార్టెన్స్ తక్కువ ఉంటుంది కానీ స్క్రీన్ స్పేస్ ఉంటుంది, ప్రతి ఫ్రేమ్లో మీరు ఉండాలి. డైలాగు చెప్పడం కాదు, ఫ్రేమ్ పెట్టినప్పుడు ఆ సీన్కి తగ్గ ఎక్స్ప్రెషన్ ఎవడైతే వెనకున్నా సరే ఇస్తాడో అతను ఎప్పటికైనా ఆర్టిస్ట్ అవుతాడు. మీరందరూ ఎప్పటికైనా ఆర్టిస్టులు అవుతారు. అందుకే మిమ్మల్ని ప్రతి ఒక్కరిని సెలెక్ట్ చేశానంటే మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ మీ అందరూ ఆడిషన్ చూసి నేను సెలెక్ట్ చేశాను అని సార్ ఏ కొద్ది అయితే చెప్పారో మేము ఆయనకి కట్టుబానిస అయిపోయాం. ఇంకా 5 సంవత్సరాలు ఇంకో 10 సంవత్సరాలైనా మేము పుష్పానే సుకుమార్ సార్ సోల్జర్స్. అది లిటరల్గా సుకుమార్ సార్ సినిమా మేమందరం 12 మెంబర్స్ చేసినాం. ఇంపార్టెన్స్ ఎంత ఉంది అంతే మనం మాట్లాడుకుంటాం. సో ఇంపార్టెన్స్ వరకు వచ్చిన ఫైనాన్షియల్ వరకు వచ్చిన మేము సుకుమార్ సార్ సినిమా అనేది ఒక స్కూల్ అండి. మన బాగున్నట్టు ఒక స్కూల్లో మనం 10th క్లాస్ పాస్ అయ్యాం, తర్వాత మనం ఇంటర్మీడియట్కి ఆ తర్వాత ఎలిజిబుల్ అన్నట్టు. సుకుమార్ సార్ గారి సినిమా చేస్తే బయట ఏ సినిమా అయినా అవైలబుల్గా చేయొచ్చు. సో దానికోసం ఇప్పుడు మేము 10th క్లాస్ పాస్ కావాలంటే కొంచెం కష్టపడాలి కదా సార్. ఆ కష్టంలో డైలాగ్ సినిమాల్లో మన ఇంతమంది ఫ్రెండ్స్ పెట్టుకున్న సినిమా అయితే మీరు ఎప్పుడు చూసుకుంటారు. మహా అయితే మన రజనీ గారి సినిమా నరసింహ, అందులో హీరో గారితో పాటు మొత్తం ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. అలాగే పుష్పలో కూడా పుష్పతో పాటే మేము కూడా ఫ్రెండ్స్ అందరం. అందులోకి పుష్ప 1లో మేము కనబడింది లేదన్నది ఫస్ట్ జగదీష్ గారికి ఇంపార్టెన్స్, తర్వాత మాకు అంటే ఆల్మోస్ట్ ఆ సినిమాకి తగ్గట్టు ఉంటుంది కాబట్టి మాకు చాలా సీన్లు కట్ అయినాయి. ఏంటంటే 2కి వచ్చిన తర్వాత ఇంకొంచెం పెద్ద స్కేల్ అయిందనమాట ఈ సినిమా. ఇందులో ఎంత పెద్ద స్కేల్ అయినప్పుడు ఆల్మోస్ట్ హీరో గారితో పాటే మొత్తం ట్రావెల్ జర్నీ అంతా హీరో గారు ఎక్కడైనా అడుగు పెట్టాలన్నా సరే హీరో ఫ్రెండ్స్ ఉంటారు. అప్పుడు మన సుకుమార్ గారు కూడా జర్నీ స్టార్ట్ అవుతుంది. అలాగే మన పుష్పంలో జర్నీ కూడా స్టార్ట్ అలాగే. ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో కట్ అయింది అన్నారు కదా, సెకండ్ పార్ట్లో కట్ అవ్వదనే కాన్ఫిడెన్స్ ఉందా మీ అందరికీ? అవును, ఖచ్చితంగా కట్ అవ్వదండి. ఆ సీన్ ఇంపార్టెన్స్ చూస్తున్నాను.
కథ గెలవాలని సీన్లే ఉన్నాయి మేము చేసింది. కాన్ఫిడెన్స్ లో గట్టిగా ఉన్నామండి మేమైతే. మీరు చెప్పింది ఏదో కట్ అవుతాం కదా, కట్ అవుతాం మేము ఎందుకు కాన్ఫిడెంట్ చెప్తున్నాం అంటే సినిమా ట్రావెల్ అయ్యే జర్నీలోనే మేము ఎక్కువ ఉన్నామండి. ఆల్మోస్ట్ క్లియర్. సార్ విషయం ఏంటంటే మీరు చెప్పినట్టు కట్ అయిన ఒకవేళ నేర్చుకోవాల్సింది చాలా నేర్చుకున్నాను. ఓకే. చాలా కానీ నేర్చుకున్నాను. కట్ అవ్వడానికి లేదు సార్, ఎందుకంటే 100% స్టోరీ ఇప్పుడు మాకు తెలుసు. ఏ సినిమా మొత్తం చూసాము, డిస్కషన్ చూసాము, మేకింగ్ చూసాము, డబ్బింగ్ చెప్పాము. డబ్బింగ్ కూడా చెప్పారు. నుంచి అవన్నీ వదిలేస్తే ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్తున్నారు తెలుసా సార్? ట్రైలర్లో ఉన్నారు. ట్రైలర్లో ఉన్నారు. సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరు ట్రైలర్లో ఉన్నారు. సో 99% 100% కట్ అవడానికి లేదు. అందుకని కాన్ఫిడెన్స్ లేదు. ఇప్పుడు మీరు అందరూ సోషల్ మీడియాని కూడా ఫాలో అవుతుంటారు. ఆ. జనరల్గా రీసెంట్ టైమ్స్లో అంటే ఇప్పుడంటే ఓకే కానీ ఒక 3-4 months బ్యాక్ బన్నీ గారికి సుకుమార్ గారికి మధ్య చిన్న గ్యాప్ వచ్చింది, ఇలాంటివన్నీ మీరు చదివే ఉంటారు కదా. ఆ టైంలో మీరు నవ్వుకుంటారు, ఎందుకంటే సెట్లో మీరు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం అవన్నీ మీరు చూసుంటారు. సో అలాంటి న్యూస్ చదివినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? చాలా మంది మమ్మల్ని అడిగినప్పుడు చెప్పండి సార్ బన్నీ గారికి మన సుకుమార్ గారు చెప్పారు అవన్నీ నమ్ముతారు సింపుల్ లాజిక్ సార్ కదా నుంచి సినిమా అల్లు అర్జున్ గారి కెరీర్ సూపర్ కెరీర్ ఒకేసారి స్టార్ట్ అయింది. సింపుల్గా చెప్తున్నా, అప్పటి నుంచి ఉన్న కెరీర్ చిన్న చిన్న డిస్ప్యూట్స్కి ఏదో బయట ఏదో మాట్లాడుకున్నారని విడిపోయి అంత వీక్ ఫ్రెండ్షిప్ అయితే కాదు సార్. అంటే అసలు అట్లాంటి టాపిక్సే మాట్లాడుకోరు సార్, అవి ఉండనే ఉండవు. వాళ్ళ మేము సీను బయటికి సీను సెట్లో ఎప్పుడన్నా ఆ డిస్కషన్ ఎప్పుడన్నా వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడన్నా వచ్చిందా? మీరు అస్సలు ఛాన్స్ నేనేది వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉందని కాదు, ఆ గ్యాప్ ఉందని సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ని ఎప్పుడన్నా సెట్లో డిస్కషన్ జరుగుతుంది. టైం ఉండదు సార్. ఇంకొకటి సార్, ఆన్ సెట్లో హీరో గారు నిజంగా ఎక్స్పెషల్ హీరో గారు సార్ గురించి చెప్తున్నా. సార్ ఎన్ని సినిమాలు చేసిన ఒక ఎత్తు, పుష్ప 1 కూడా సార్ కోసం సుకుమార్ అనే హిట్ మంచిగా రావాలి దానికి చేద్దాం అది అంటే సార్ నేను విన్నాను అలైలో. కానీ 2కి వచ్చేసరికి హీరో గారు ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ పడుకున్న తర్వాత సెట్లో చేసిన తర్వాత నేను బాగా అబ్జర్వ్ చేసింది, పడుకున్న తర్వాత 2 ఇది నాది కాదు, హీరో గారు డైరెక్టర్ గారిది కాదు, వీళ్ళది కాదు, రేపు జనాలది వాళ్ళ మైండ్. నేను జనాల కోసం ఒక షాట్ చేశారు, ఇది నాకు సాటిస్ఫై. ఇంకో టేక్ చేశారు, అది హీరో గారికి సాటిస్ఫై. కానీ మళ్ళీ ఒక 5 minutes తర్వాత ఇద్దరు బయటకు వెళ్ళిచ్చిన తర్వాత ఇంకొక టేక్ చేస్తారు. ఆ టేక్ చేసిన తర్వాత నేనైతే 2-3 సార్లు కళ్ళలో నీళ్ళు పట్టేశాను. అది జనాల కోసం చేశారు. అది పుష్ప 2 అనేది జనం దృష్టిలో పెట్టుకొని అభిమానుల కోసం చేసిన సినిమా. ఇది డైరెక్షన్ కోసం డబ్బుల కోసం ఏ సినిమా కోసం కాదు, అభిమానుల కోసం చేసిన సినిమా. రేపు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చెప్పుకోదగ్గ సినిమా. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా లేకుండా ఇండియా అని చెప్పుకోదగ్గ సినిమా చేసాం. మేము ఒప్పుకుంటున్నాం, హ్యాపీగా ఫీల్ అవుతుంది. రీసెంట్గా ఫహాద్ ఫజీల్ వాళ్ళ మిస్సెస్ ఒక ట్వీట్ చేశారు, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పా అంటే ఏంటో అందరికీ తెలుస్తుంది అని. సో ఆయన గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఆయన సెట్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు లిటరల్లీ మేము అందరం ఎగ్జైటెడ్ చూస్తున్నాం. ఏంటంటే ఎన్ని టేకులు చేసినా, ఎన్ని అంటే కొత్త సీన్స్ ఏం చేసినా సేమ్ ఎనర్జీ ఉంటుంది. అదే ఎనర్జీతో చేస్తారు, అదే పర్ఫార్మెన్స్. సార్ ఆయన యాక్టింగ్ వేరే లెవెల్స్. మేము సెట్లో చూసాం కదా మేడం గారు ఇంటి దగ్గర ఇంకొక విషయం ఏంటంటే ఆయన తెలుగు రాకపోయినా సార్ డైలాగ్ చేంజ్ చేసిన వెంటనే నేను ఆయనకు డూప్గా చేశాను సార్. సేమ్ అంతే పక్కగా ఉంటాను కదా, హైట్ సేమ్ ఉంటుంది కదా. సుకుమార్ సార్ నన్ను ఆయనకి డూప్గా పెట్టేటోడు, గుండు కొట్టించలేదు. సింగిల్ టేక్స్ ఎక్కువ ఉంటాయి సార్. ఆయన బన్యన్నతో పాటు ఆయన కూడా సింగిల్ టేక్స్ ఉంటాయి. తెలుగు చేంజ్ అయిన వెంటనే ఒక చిన్న పేపర్ ముక్క ఇలా పెట్టేసుకొని ఆయన స్లాంగ్లో రాసుకొని, ఆయన ఒక స్లాంగ్ ఉంటుంది కదా సార్, పార్టీ ఉంది పుష్ప. సో ఆ టైప్ ఆఫ్లోనే ఆయన సింగిల్ టేక్స్ అని ఆయన నేను చేస్తుండే. చేసిన తర్వాత నాకంటే బెటర్ ఈయన ఏం చేస్తాడని నేను చూస్తే అసలు నాది 1% అనిపించేది. ఇంత మనకు వచ్చు, ప్రతి యాక్టర్కి ఒక ఈగో ఉంటుంది కదా సార్, నేను బెటర్గా చేస్తాను అని. కానీ ఆయన నేను చేసిన తర్వాత మళ్ళీ ఆయన చేస్తే 100 చేంజెస్ ఉండేవి. చిన్న మైండ్లుడిగా ఇలా చూడడము, ఆ కన్ను, అసలు ఆయన వేరే లెవెల్ సార్. ఆయనతో పని చేసిన చేయబోళ్ళు ఎవరన్నా కొత్త వాళ్ళు అయినా కూడా మనం చేస్తూ ఉన్నప్పుడు ఆయనతో సినిమాలు ఎవరు లేదు
ఏంటంటే కసి పెరుగుతుంది. మనం ఇంక ఏదో చేయాలి ఇంకా చేయాలి, వీటితో సరిపోవట్లేదు అనిపిస్తుంది. సార్తో వర్క్ చేయాలంటే అది వేరే లెవెల్. ప్రతి ఒక్క యాక్టర్ సార్తో చేయాల్సిందే. ఆయనతో చేస్తే ఆ కసి ఇంకా ఎలా ఉంటుంది సార్, రగులుతూ ఉంటుంది జర్ర. అలాంటి వ్యక్తితో కంపల్సరీ చేయాలి ప్రతి ఒక్కరు. సుకుమార్ సార్ అంటేనే ఒక సినిమా లవర్ అబ్బా, అంతే. అది సార్ ఇంకొక మాటలు చెప్పాలంటే మనకు అవార్డ్స్ ఇస్తుంటారు, సైమా అవార్డు, ఐఫా అవార్డ్స్ అవన్నీ. కానీ మాలాంటి కొత్తగా అప్కమింగ్ వాళ్ళు సుకుమార్ సార్ దగ్గర సెలెక్ట్ అయ్యంటే మాకు అవార్డు వచ్చినట్టే. సుకుమార్ సార్ అవార్డు, సుకుమార్ సార్ సాల్వ్ చేస్తాను మేము గర్వం ఫీల్ అవుతాం. అంటే సార్కు రాని యాక్టింగ్ అంటే ఏది ఉంటుంది. ఒక 80 ఏళ్ళ ముసలావిడ ఎలా బిహేవ్ చేస్తుంది, ఒక చిన్నపిల్లోడు ఎలా బిహేవ్ చేస్తాడు, ప్రతి జూనియర్ ఆర్టిస్ట్ ఎలా బిహేవ్ చేస్తాడు. ఎవరన్నా చిన్న మిస్టేక్ చేస్తే అరే నీకు 60 ఏళ్ళు ఉన్నాయి, నువ్వు ఎలా నడుస్తావు, అలా కాదు కదా నడిచేది, ఇలా నడవాలి, నీకు 2 ఏళ్ళు ఉన్నాయి, నువ్వు చిన్నపిల్లోడివి, నీకు అంత మెచ్యూరిటీ ఉండదు. ప్రతి యాక్టరు ఒకవేళ సార్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడైనా యాక్టింగ్ చేస్తే ఇంటర్నేషనల్ అవార్డు వచ్చేస్తుంది సార్కి. అయిపోతుంది సార్. నేను కథ రాసుకుంటున్నాను, సార్ కోసం నేను కథ రాసుకుంటున్నాను, సుకుమార్ సార్ కోసం. సార్ ఖచ్చితంగా చెప్తాను, సార్ నీరుగా పెట్టి నేను సినిమా తీస్తా నాకు అవకాశం వస్తే. సార్ డేట్స్ ఇవ్వాలంతే. ఇప్పుడు ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి స్టార్ క్యాస్ట్ యాడ్ అయింది కదా అవును. సో కొత్త వాళ్ళతో ఎలా మింగిల్ అయ్యారు? ఇది ఒక జోక్ ఉంటుంది సార్. అంటే సార్ సినిమాలో ఇప్పుడు కొత్తగా వచ్చిన యాక్టర్స్ ఎలాగంటే షార్ట్ ఓకే అనగానే వాళ్ళు అమ్మయ్యా ఓకే అయిపోయింది రా అని కూర్చుంటారు. మేము అరే ఓకే అవలా ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడే స్టార్ట్ అయింది. సుకుమార్ సార్ కానీ బల్లి సార్ కానీ ఒకటే థింగ్ ఉంటుంది సార్. సుకుమార్ సార్కి ఎంతసేపు ఆయన ఒక ట్రాన్స్ఫర్ నేను చెప్తాను సార్. బల్లి సార్ ఒక ప్రధాన లక్ష్యం ఏంటంటే ఈరోజు డైరెక్టర్ సార్ ఏం చెప్తారు, నేను ఏ సీన్ చేయాలి, ఆయన నేను సేమ్ థింగ్ ఆడియన్స్కి బాగుంటుందా, ఇంకో వర్షన్ చేద్దామా అని ఇదే థింగ్ ఉంటుంది వాళ్ళిద్దరికి డే మొత్తం. ఈ ట్రోల్స్ ఇవన్నీ ఫేక్ సార్, ఎందుకంటే అవన్నీ వాళ్ళు పట్టించుకున్నంత టైం లేదు. మార్నింగ్ వచ్చిలా నైట్ వర్క్స్ పని చేసినామా, షూటింగ్ మనకు కావాల్సింది కరెక్ట్ చేసుకున్నామా, వచ్చినప్పుడు వచ్చిందా అంటే ఉంటుంది. సినిమా చేసినప్పుడు సింగిల్ మాకు కూడా అంతే బజార్ అట్లా సార్ చెప్పినట్టు ఇంకోటి బాగా చేసుకోకూడదు, ఇంకోటి చెప్తారంటే ఇవి టేక్ చేసి మేము కూడా అంత కరెక్ట్ చేయగలం. అంటే ఆడియన్స్ కూడా మేము కూడా కనెక్ట్ అవ్వాలి. మనం వచ్చినది డబ్బులు సంపాదించడం కాదు కదండి ఇండస్ట్రీ వచ్చింది, మనకు ఒక కళ. ఎందుకంటే మనం యాక్టింగ్ చేసి 10 మందికి డబ్బులు పంచాలని చెప్పేసి మనం ఇండస్ట్రీకి వచ్చాం. డబ్బులు సంపాదించాలని ఈ ఫీల్ కోసం మాత్రం జీరో అండి, ఆల్మోస్ట్ జీరో. అదే నువ్వు కసి నమ్ముకుని నీకంటూ ఒక ఏముండి ఎఫర్ట్స్ ఉంది, అది నువ్వు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరు ఆపలేరండి. డబ్బులు నగదు వస్తుంది, బాగానే డబ్బులు కావాలి కానీ డబ్బులు కోసం మనం బాగా ఇప్పుడు మళ్ళీ మోనిటర్ చూసి బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఆర్టిస్ట్ ఇలా చూసినా అలా చూసినా వాళ్ళ కోసం 1 మోర్ చేసిన టేక్ చాలా ఉన్నాయి పుష్ప 2లో. సార్ కూడా యాక్టింగ్ చేయాలి, అది కసితీరా చేయాలి, కసితీరా యాక్టింగ్ చేయాలి. పంచాయతీ సీన్ ఉంది కదా, సమంతని 3 రోజులు చదువుకున్నాను అక్కడ బ్యాక్ ఎక్కడో జగపూర్ హౌస్ అనమాట, బ్యాక్ ఎక్కడో లాస్ట్ లైన్ లో ఒక ఆర్టిస్ట్
టేక్ తర్వాత అది అక్కడ సరిగ్గా చేయలేదు. మళ్ళా టేక్లు సేమ్. అది ఎప్పుడు తెలుసు టైం తెలుసా? నైట్ 3 చల్లి వర్షం వస్తుంది. మళ్ళీ సేమ్ థింగ్ ఏంటంటే ఎవరైనా బ్యాక్గ్రౌండ్ ఎవరు పర్ఫార్మెన్స్ బాగా చేస్తే ముందుకు తీసుకొస్తారు. అది మన హీరో గారు ముందు పెట్టి చూస్తూ ఉంటాడు, ఆర్టిస్టులు చూస్తూ ఉంటారు. ఎవరు ఓకే చేశారా, ఇప్పుడు వెనక నిలబడ్డాం, టేక్ అయింది, వచ్చారు మోటార్ చూసుకొస్తారు, నువ్వు ఇలా కనీసం డ్రెస్సు మేము వేసుకునే కాస్ట్యూమ్తో సహా సార్ హీరో గారు వస్తారు, కాస్ట్యూమ్ చూస్తారు. ఇది కొంచెం తక్కువైంది, ఇది కొంచెం ఇమీడియట్లీ చేంజ్ చేయించి మా మీద కూడా హీరో గారు చూస్తూ ఉంటారు, వీళ్ళు ఉన్నారు. అతనికి కాస్ట్యూమ్ ఒకసారి సెట్ చేయించారు. అంటే యాక్చువల్గా ఆ రోజు సాంగ్స్లో ఐటమ్స్ అందరూ అంటే అందరికీ కొంచెం ఫ్యాన్స్ అయిపోతుందని చెప్పి ఇద్దరు కలర్స్ ఒకే అవుతుంది, కొంచెం లైట్ కలర్స్ హీరో గారు వాళ్ళిద్దరు వాళ్ళు పిలిచి ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు డబ్బులుంటే పార్టీ ఏమవుతుంది పుష్ప అందరూ డిమాండ్ ఎలా ఉండాలని చెప్పి ఇంకా వీళ్ళు డ్రెస్సులు కూడా మార్పించి 15 minutes వెయిట్ చేసి అప్పుడు సీన్ ఓకే చేశారు. అప్పుడు ఇప్పుడు హీరో కాస్ట్యూమ్ తన చూసుకుంటారు టైం అయిపోతుంది, ఎందుకంటే మేకప్ చూసుకోవాలి, తన డైలాగ్ చూసుకోవాలి, అది కూడా నా సరౌండింగ్స్ కూడా నాతో పాటు ఉండాలని చూసి చెప్పారు. అది చాలా మమ్మల్ని కూడా ఒక ఫ్యామిలీ లాగా చూసుకున్నాం, మా 12 మెంబర్స్. సాంగ్స్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు జనరల్గా హీరో ఫ్రెండ్స్ అంటే సీన్లో ఉండటం అనేది ప్రతి సినిమాలో జరుగుతూ ఉంటుంది. కానీ మీ గ్యాంగ్ మొత్తం సాంగ్స్లో కూడా ఉన్నారు కదా, సో ఆల్ సాంగ్స్లో ఉన్నారా? ఒక్క సాంగ్ అంటే డ్యూయెట్ తప్ప డ్యూయెట్లో అయితే లేము. మిగిలిన సాంగ్లు అన్నింటిలో ఉన్నామండి. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ హిట్ అయిందంటే దానికి సాంగ్స్ కూడా ఒక కారణం. అవును. ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్లో ఆల్రెడీ 2 సాంగ్స్ బయటకు వచ్చినాయి, సూపర్ హిట్ అయినాయి. సో మిగతా సాంగ్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్పినా సాంగ్స్ క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. సుకుమార్ గారి సినిమాలు అంటే ఆల్మోస్ట్ ఆడియన్స్ అంతా ఎదురు చూసింది ఐటమ్స్. ఆల్మోస్ట్ చాలా ఎలాంటి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు నుంచి ప్రతి ఒక్క ఐటమ్ సాంగ్ కోసం చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అలాగే ఈ సాంగ్ సరే మీరు సాంగ్స్ గురించి నాకు చెప్పొద్దులే, కానీ ఫస్ట్ పార్ట్లో ఐటమ్ సాంగ్ అనేది వైరల్, అసలు ఇక మామూలుగా లేదు. మరి సెకండ్ పార్ట్లో ఆల్రెడీ బిట్ వచ్చింది, దానికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ రెండిట్లో ఏది బెటర్ అవుతుంది అనేది మాత్రం మీరు చెప్పాలా? నాకైతే పార్ట్ 2లో సాంగ్ బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఎవరు వెళ్ళలేదు కాబట్టి అది ఆల్రెడీ వినేసి ఉన్నాను. ఇప్పుడు ఇది కొత్తది, మళ్ళీ కొత్త భాష వస్తుంది. ఎప్పుడైనా బెటర్మెంట్ చేయాలనుకుంటారు, దానికంటే ఇంకా మించి మంచి తీయాలని తీశారు, కానీ ఇంకా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని మీకు ఈ సాంగ్ బాగుంటుందని ఎప్పుడు తెలుస్తుందంటే సంక్రాంతి పండుగ వస్తాయి కదండి, ఈస్ట్ గోదావరి సైడ్ ఆల్మోస్ట్ రికార్డింగ్ డాన్స్ లో ఈ సాంగ్ వేసిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది ఇంకా భాష అసలు 2025 జనవరి 1 న్యూ ఇయర్కి కిసిక్ సాంగే మొత్తం మన ఇండియానే కాదు కొన్ని ఏరియాలో కూడా దెబ్బలు పడిపోతాయి. ఆ సాంగ్ ఐటమ్ సాంగ్ అనే కాదు సార్, అందులో చాలా మీనింగ్ ఉంది. మేము సాంగ్ విన్నాం కదా, ఇప్పుడు కరెంటు జరుగుతున్న సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ట్రోల్స్ కానీ ఇవన్నిటిని రివర్స్ ట్రోల్ చేసి పడేస్తారు సాంగ్. అంటే ఫస్ట్ పార్ట్లో సాంగ్ మగాళ్ళ గురించి మొత్తం మగాడి నైజం మొత్తం బయట పెట్టారు కదా, మరి ఇందులో ఏంటి? సొసైటీ ఎలా రాంగ్ వేలో వెళ్తుంది, ఎలా వెళ్ళొద్దు. ఇప్పుడు ఏం చెప్పినా మాకు దెబ్బలు పడతాయి. సాంగ్ అయితే ట్రెండింగ్ ఉంటుంది. అదైతే చెప్పగలను. ఇంకోటి ఏంటంటే యూత్ కానీ మాస్ పీపుల్స్ కానీ అందరికి ఎంత రీచ్ అవుతుందో అంత రీచ్
ఈవెన్ స్కూల్స్లో కూడా ప్లే అవుతుంది సార్ ఈ సాంగ్. సరే Schools మీరు లో కూడా సాంగ్ play గురించి చెప్పొద్దులే కానీ సమంత బాగా డాన్స్ చేసిందా, సీరియల్ బాగా dance చేసిందా? మేము బాగా వేసాం సార్. వాళ్ళతో పాటు మేము చాలా బాగా వేసాము. 6 రోజులు మేము బీభత్సంగా డాన్స్ చేసాము. మీరు చేస్తారు, మీకు అవకాశం కాబట్టి మీరు చేయాలి, తప్పదు అది. అంటే ఒక ఆడియనే చెప్పండి, మీరు అందులో సినిమాలో మీరందరూ ఒక భాగం. సో సినిమా మీ ఆటోమేటిక్గా మీరు అందరు బాగుండాలి అని చెప్తారు. జనరల్గా ఎవరు గురించి చెప్పినా తప్పదు, అది మీరు అందులో ఒక పార్ట్ కాబట్టి. అంటే ఒక ఆడియన్గా మీరు అందరు బయట ఆ సినిమాలో యాక్ట్ చేయలేదు, ఓన్లీ మీరు ప్రేక్షకులు. సో అలాంటి టైంలో రెండు సాంగ్స్ మధ్య ఏది బెటరు, ఇద్దరిలో ఎవరు బాగా చేశారంటే ఏం చెప్తారు? ఇప్పుడు మన స్టార్టింగ్ పార్ట్ 1 సాంగ్ కి సంబంధం ఎలా చేయాలో అలా చేశారు. ఈ 2 సాంగ్ వచ్చిందని ఈ సాంగ్ దగ్గర ఈవిడ చేసిండు. ఆల్మోస్ట్ తెలుసు అవును బేస్ కూడా ఎలా ఉంటుందో మీరు అంటే ఇద్దరు మంచి డాన్సర్లే. శ్రీలీల యాక్చువల్గా కంపేర్ టు సమంత శ్రీలీల బెటర్ డాన్సర్. నేను ఆర్టిస్ట్ అని నేను చెప్పట్లేదు, డాన్సర్. సో అందుకని అడుగుతున్నా. శ్రీలీల బాగా వేసింది సార్. నాకైతే శ్రీలీల గారు చాలా బాగా డాన్స్ చేశారు. కంపేర్ చేయమంటున్నారు. ఇంకోటి బన్నీ అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు, ఇక దాని గురించి చెప్పేదే. సో బన్నీకి ఈక్వల్గా అమ్మాయి ఈక్వల్గా చేసిందా, బన్నీని మించి చేసిందా, లేదంటే బన్నీకి తగ్గుతుందా ఏంటనేది చెప్పాలి. సాంగ్లో ఇలా డాన్స్ చేసిందో దాని ఒక రిట్లింగ్లో చేసింది, కానీ హీరో గారు మాత్రం హీరో గారు ఇప్పుడు డాడీ మూవీ నుంచి డాన్సర్ మామూలు ఆయన డాన్స్ చేశారు. ఎక్కువ ఫస్ట్ ఆయన డాన్స్ అయితే డాన్స్ ద్వారా అయ్యారు అసలు. అంటే ఇంకా ఇద్దరిది డి అన్నట్టు ఉంటుంది. ఒక ఇక్కడ మన పుష్ప 2లో ఐటమ్ సాంగ్ కి క్యారెక్టరైజేషన్ పరంగా చూసుకుంటే సార్ స్టెప్ వేయాల్సిన అవసరం లేదు. ఆ క్యారెక్టర్ సార్ నిలబడకుండా స్టెప్ వేసిన ఉంటుందా, సార్ ఇలా అన్న స్టెప్ స్టైల్ అదిరిపోయింది. కానీ ఇక్కడ సార్ స్టెప్ వేసి చెప్పాల్సిన పడలేదు. శ్రీలీల గారు ఇక్కడ హీరోయిన్ శ్రీలీల గారు సాంగ్ ఆమె స్టెప్లు వేశారు, సార్ పక్కన నిలబడుకుంటే అంత అద్భుతంగా ఉంది. ఒకవేళ మా సార్ ఇప్పుడు అవసరం లేదు క్యారెక్టరైజేషన్లో, ఒకవేళ వేసి ఉండుంటే మీకు చెప్పాల్సిన పని ఆల్రెడీ ప్రూవ్ అయ్యారు, సాంగ్ చేశారు, మనం చెప్పాల్సిన పని చాలా బాగా చేస్తారు. సూపర్ డాన్స్ చాలా బాగా అంటే వచ్చిందంటే సమంత గారు ఐటమ్ సాంగ్ చేసేటప్పటికి ఊ అంటా మామ ఊ అంటా ఆ గ్రాస్ వేరే ఉండేదండి. సో అది వేరే ఫ్లోలో వెళ్తుంది. కానీ ఇక్కడ దెబ్బలు పడితే మాత్రం ఇంకొకలా వెళ్ళింది. ఇది అది ట్రాక్ అయితే ఇది ఇంకో ట్రాక్, పోల్చడానికి సంబంధమే లేదు. ఎవరి దేశం వాళ్ళు. సార్ బండి గారు ఈ మధ్య కాంట్రవర్సీ అవి ఇవి అవుతున్నాయి కదా, బండి గారికి రెండే తెలుసు. ఒకటి ఫ్యాన్స్ కోసం, ఒకటి సినిమా కోసం. ఈ రెండు తప్ప ఆయనకి ఇంకో ప్రపంచం అసలు ఉండదు. నేను ఈ 4 ఏళ్ళలో గమనించింది ఏంటంటే అదొక్కటే. బన్నీ గారు సినిమా లవర్ అంటే అంత లవర్ తను. ఇంకేమంటామంటే ఆయన ఇంకా ప్రతిదీ సినిమా ఫ్యాన్స్ ఇదే ఆయన గోల మొత్తం. సెట్కి వచ్చినా కూడా ఒకరోజు సెట్లో నన్ను అడిగారు, మామూలుగా ఇట్లా ఉంటాం కదా ఫ్రెండ్స్ అందరూ, సినిమా ఎలా ఉండిపోతుంది అని అన్నాడు. సార్ మాసివ్ బ్లాక్ బస్టర్ 1000 కోట్ల పైనే సార్ మన సినిమా అన్నాడు. డబ్బులు కాదమ్మా, మనం సినిమా కోసం ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం కదా, సినిమా నిలబడాలి, మనందరూ నిలబడాలి అని చెప్పారు. అలాంటి వ్యక్తుల్లో అల్లు అర్జున్ గారు సినిమా కోసమే పనిచేయగలుగుతారు. ఆయన అదొక్కటే అంతే. హ్యాట్స్ ఆఫ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంతే. ఫ్యాన్స్ కోసం పెట్టేవారు. ఈ ఒక్కటి తప్ప ఇంక వేరే ప్రపంచం ఉండదు. ఎన్ని కాంట్రవర్సీలు రాని అవన్నీ ఆయనకి అస్సలు పట్టించుకోడు, నథింగ్. ఒకటే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది, అసలు బ్లాస్ట్. సో ఇండస్ట్రీలో అందరూ ట్వీట్లు చేశారు, మెచ్చుకున్నారు. కానీ మెగా ఫ్యాన్స్ నుంచి ట్వీట్ రాకపోవటం మీద కొంచెం సోషల్ మీడియాలో అది నడుస్తుంది. సో అది మీ దృష్టికి వచ్చే ఉంటుంది కదా, అది ఏమన్నా ఎప్పుడన్నా డిస్కషన్ వచ్చిందా సెట్లో కానీ మీ మధ్య కానీ? ఎలా? అలాంటి విషయాలు కానీ సెట్లో కానీ ఎక్కడా కానీ రావు, తీసుకురారు సార్. ఎప్పటికైనా వాళ్ళు ఒక ఫ్యామిలీ, ఎప్పటికైనా కలుసుకుంటారు. అన్నీ మన పర్సనల్ తెలియదు, మాట్లాడకుండా మీరు ట్వీట్ చేయలేదనే ఇది వస్తే సార్ ఎక్కడ వాళ్ళు ఏ బిజీలో ఉన్నారో ఏదో వాళ్ళు డైరెక్ట్ ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పిలో చెయ్యద్ది వరకే మాట్లాడుకుంటారు సార్. ఇన్సైడ్ మనకు అదంతా ఫ్యామిలీ, మేము కూడా వాళ్ళ ఫ్యామిలీ.
పవన్ కళ్యాణ్ మీరు వస్తేనే మా ఇద్దరు రిలేషన్ ఉన్నట్ట లేదంటే లేదా అని అంటారు కదా మీరు చేస్తేనే రిలేషన్ ఫోన్ చేసి మాట్లాడొచ్చు. సరే, ఎందుకంటే మొన్న రీసెంట్గా బాలకృష్ణ గారి షోకి వెళ్ళినప్పుడు పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు మాట్లాడారు సార్. Daring person. ఇవన్నీ సోషల్ మీడియాలో అదే సార్. అంటే ఇప్పుడు ఒకటే సార్, సుకుమార్ సార్ అయినా మహి సార్ అయినా సినిమా జనాలకి ఇవ్వాలి, జనాలు ఎంజాయ్ చేయాలి, ఇంకో సినిమా పని చేసుకోవాలి, అంతే సార్. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత మెగా ఫ్యాన్లు అందరూ ఎంజాయ్ చేసింటారని మేము అనుకుంటున్నాం సార్. ఓ మనవాడు ఉన్నాడు, చేశాడు, సూపర్ సూపర్. తెలుగు సినిమా మళ్ళీ తెలుగు సినిమాలో మనవాడు ఇంకొకరు వరల్డ్ వైడ్ అయిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అంటారు. వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ అవార్డు ఒక్కడే కాదు, మన తెలుగు హీరో అంతే మన తెలుగు హీరో అంతే సో అందరూ హ్యాపీగా, నాకు తెలిసి తెలుగు రాష్ట్రంలో ఉన్న హీరో అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ కాంబో అంటే ఇప్పటివరకు అసలు తిరుగులేని కాంబో అది. సో ఈవెన్ ఫస్ట్ పార్ట్లో కూడా సాంగ్స్ కానీ బీజిఎం కానీ అద్భుతం. ఇప్పుడు సెకండ్ పార్ట్కి వచ్చేసరికి సాంగ్స్ దేవి చేశాడు, సూపర్ హిట్. ఆల్రెడీ 2 పాటలు దానికి నిదర్శనం. ఇప్పుడు ఈవెన్ ఐటమ్ సాంగ్ కూడా మనకు కొంత రుచి చూపించాడు. సో రీసెంట్గా రికార్డింగ్ విషయంలో వేరే మ్యూజిక్ డైరెక్టర్తో రికార్డింగ్ చేయించారు బీజిఎం. సో దాని మీద మీరేమనుకుంటున్నారు? ఇది మా దగ్గరికి అసలు రాస్తారు, ఇది మాకు అసలు తెలియదు. మాకు బన్నీ అన్న సుక్కు సార్ అలా పని చేస్తుంటే ఎక్కడన్నా మేము మిస్టేక్ చేస్తామని భయపడ్డం తప్ప బయట ఏం జరుగుతుందంత కనుక్కునేంత మాకు అసలు చెప్పరు. మా దానికి ఏ టాపిక్ రాస్తారు, అది మా దాకా రాదు సార్. సరే, ఓకే, కాంట్రవర్సీలకి స్వస్తి చెబుదాం. నెక్స్ట్ ఇప్పుడు మీకు హీరో గ్యాంగ్ మీరు, అలాగే హీరోయిన్ కూడా గ్యాంగ్ ఉంటుందిగా. సో ఏంటి ఆ హీరోయిన్ గ్యాంగ్తో మీ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి? ఏం సీన్స్ ఏమి ఉండవా? అంటే హీరో హీరోయిన్ మధ్య సీన్స్ అన్నప్పుడు ఏమి? ఇప్పుడు వదిన మా ఇంట్లో ఉంటుంది. ఓకే, కానీ అది ఆయన సాంగ్లో వచ్చినప్పుడు సాంగ్లో కొద్దిగా ఇంకొకటి కూడా ఏం సార్ అంటే మా వదిన గురించి కూడా మేము చెప్పాలి సార్. మా వదిన పర్ఫార్మెన్స్ కూడా వేరే లెవెల్ సార్. మీరు అంటే మేము చెప్పొచ్చో చెప్పాలో తెలియదు, బట్ ఒక సీన్లో మా వదిన చేసిన పర్ఫార్మెన్స్కి అసలు అందరూ ఒక అంత ముగ్గులు అంటారు కదా, అట్లా అట్లుంటుంది సార్ ఆ పర్ఫార్మెన్స్. అసలు గ్రేట్ పర్ఫార్మెన్స్. ఎక్స్ట్రీమ్ చేసింది సార్, ఎక్స్ట్రీమ్, చాలా ఎక్స్ట్రీమ్ చేసింది. ప్రతి 5 నిమిషాలకు క్లాప్స్ పడతాయి, ప్రతి 5 నిమిషాలకు క్లాప్స్ పడతాయి సార్. రష్మిక మేడం గారు డైరెక్ట్గా లైవ్లో చూసాను. మా వదిన మీద ఒక సీన్ ఉంటుంది జాతర సీన్లోనే, అది నేను చెప్పను, రియలిస్టిక్గా ఒక సీన్ చేశారు. అది థియేటర్ చూసిన తర్వాత ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు నేను హ్యాట్సప్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీన్ ఉంటుంది, అది రియలిస్టిక్గా ఉంటుంది. అందులో తనకి ఒక చిన్న గాయం కూడా అయింది. అది క్లియర్గా కెమెరాలో కనిపిస్తుంది. అది చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఈ షూటింగ్ టైంలో అయిందా? షూటింగ్ టైం షూట్లో ఆన్ టేక్లోనే చిన్న గాయం అవుతుంది. అది కెమెరాలో క్లియర్గా తెలుస్తుంది. అది ఎవరు చూస్తారో ఆమె కష్టాన్ని గుర్తించి, ఇది మాత్రం ఇది చాలా పెద్ద ట్విస్ట్. బాగా అబ్జర్వ్ చేస్తే చిన్న గాయం అవుతుంది. ప్రతి టేక్లోనే గాయం జరిగింది. నేను పక్కన సీన్లో ఉన్నా కూడా మేము చూసాము. అది గుర్తిస్తున్నాం, రియలిస్టిక్ గా చేశారని చెప్పడానికి ఒక నిదర్శనం. మా లైఫ్ మాట్లాడితే ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపిస్తా అంటారు కదా, ఆ ఒక్క డైలాగ్ సరే, మీలో ఎంతమంది పెళ్ళయింది? మరి ఆ డైలాగ్తో ఏకీపిస్తావా? తప్పదేంటి, తప్పదేంటి. పెళ్ళైన వాళ్ళు మీరు చాలా మంచి పాయింట్. పెళ్ళైన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు రేపు పుష్ప 2 చూసిన తర్వాత
భర్తని ప్రాణం కన్నా ప్రేమించి లవ్ చేసిన వాళ్ళు, పెళ్లి చేసుకున్న ప్రతి వైఫ్, హస్బెండ్ పార్ట్ 2 పుష్ప 2 సినిమా నుంచి కాస్త రిలేషన్షిప్ ఇంకా గట్టి పడుతుంది. ప్రతి ఒక్కరు ఓ నా భార్యని ఇలా చూసుకోవాలి, నా భర్తని ఇలా చూడాలని తెలుసుకునే వాళ్ళు సుకుమార్ సార్ మెసేజ్ వెళ్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్, నమ్ముతున్నాను కూడా. చాలామందికి హార్ట్ టచ్ అయ్యే సీన్ చాలా ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో కానీ, మదర్ తండ్రి, ఒక అన్నదమ్ముల రిలేషన్షిప్. సినిమా ఇది లేదని కాదు, ప్రతి ఒక కుటుంబ సమేతంగా చూసి ఎన్నో తెలుసుకోవచ్చు అన్నీ ఉంటే చాలా ఉన్నాయి. అవైతే చెప్పండి. సార్ మా వదిన అయితే బంగారం సార్, అంటే రష్మిక మేడం మా వదిన సినిమాలో. సో మా వదిన ఎందుకు బంగారం అనుకున్నామంటే ఆయన జనరల్గా రెగ్యులర్గా చూసుకోవచ్చు కూడా, ఆయన అని అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. సినిమాలో మా వదిలే, సినిమాలో మాకు గుర్తుపెట్టే మా వదిలే, రియల్ లైఫ్లో మా వదిలే చాలా బంగారం సార్. ఎందుకంటే సెట్లో ఎలా ఉంటారంటే అందరూ కూర్చుంటారు వచ్చి మాతో పాటు, రే ఎలా ఉన్నారా, బాగున్నారు, అందరూ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అంటే అనుకున్న లవ్ఫుల్ పర్సన్ ఆయన. ఏంటంటే ప్రతి ఒక్కరితో కూడా ఇంటరాక్ట్ బాగా అవుతుంది. ఏంటంటే రే బాగున్నావా, బాగున్నా, రే కూర్చోంటారా, ఇక్కడ కూర్చోంటారా, సైడ్ కూర్చో అంటే అస్సలు ఎక్కువ గుడ్ మార్నింగ్. ఓకే, ఇప్పుడు ఇది గ్యాంగ్, ఒక విధంగా చెప్పాలంటే గ్యాంగ్ వార్, హీరోకి విలన్స్కి మధ్య వార్ ఉంటుంది కదా. మరి హీరో ఫ్రెండ్స్ మీరు అందరూ సినిమా చివరి వరకు మీలో ఎంతమంది ఉంటారు? అంటే మధ్యలో ఎవరినన్నా లేపేస్తారా ఏంటి? అది మీరు సినిమాలో చూడాలి. నేను చెప్పలేదు, స్టోరీ పరంగా అయితే ఏం చెప్పలేదు. ట్విస్టులు అయితే ప్రతి 5 నిమిషాలు కూడా ట్విస్ట్ ఉంటుంది సార్. సినిమా అంతా ఓ రేంజ్లో ఉంటుంది. అంటే ఇప్పటి వరకు మనం చాలా సినిమాలు చూసాము, కానీ ఇది వేరే లెవెల్ సినిమా సార్. అందుకే నేను దంగల్ కలెక్షన్స్ కూడా లేపేస్తా సార్ అని, 1 వీక్లోనే లేపేస్తా సార్ అని ఇంత గట్టిగా చెప్తున్నాను సార్. క్యారెక్టర్లు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. బట్ బండి నేను అడిగింది అందుకే, క్యారెక్టర్లు వస్తుంటాయి పోతుంటాయి కదా, పోయే క్యారెక్టర్లో మీలో ఎవరున్నారని అడుగుతున్నాను. అది నేను చెప్పకుండా కొంచెం మీరు సినిమాలో చూస్తే ఇన్ని రోజులు వెయిట్ చేస్తారు కదా సార్, థియేటర్లో చూస్తే మీకు ఇంకా బాగుంటుంది. రీసెంట్గా మీకు పర్సనల్గా చెప్పమంటే చెప్తాము. రీసెంట్గా ప్రొడ్యూసర్స్ పుష్ప 3 కూడా ఉంటుందన్నారు సార్, మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? చెప్తే బాగుంటుంది. చెప్పారు సార్, ఉంటుంది అని చెప్పారు సార్. అంటే నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే, వాళ్ళు ఉంటుంది అన్నారంటే ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ రావాలి, మీ డేట్స్ కూడా అడిగి ఉంటారు కదా, అందుకని అడుగుతాను. టైం పడుతుంది సార్. సార్ రైటింగ్ ఈజీగా 3 years పడుతుంది సార్. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఇప్పుడు మీలో ఎవరెవరికి ఇన్ఫర్మేషన్ వస్తే మిగతా వాళ్ళకి ఇందులో లేచిపోయి ఉంటారని ఇప్పుడు అలారం అవుతుంది సార్, నేను లేచి చూస్తే షూట్ ఉన్నట్లేదు మాకు. అది మాత్రం మా అందరికీ బాగా బాధేసిన విషయం ఏంటంటే సార్, లాస్ట్ క్లైమాక్స్ సీన్ జరుగుతుంది, హీరో గారు వచ్చారు, నిలబడుతూ ఉన్నారు, అందరూ చూస్తున్నారు, నవ్వుతున్నారు. మాకు అర్థం అవ్వట్లేదు, మేము సీన్ కూడా ఇలా ఇలా నవ్వుతున్నాడు. అవునా సార్ అనుకుంటున్నాను సార్, ఏందబ్బా సార్ ఇవాళ ఎంత చూస్తున్నాం, మనకి ఇంకా ఉంది. దగ్గరకు వచ్చారు, ఆ అబ్బాయి నేను 3 ఉన్నాం, మీకు రేపు షూట్ ఉందా అని అడిగారు. సార్ రేపు ప్రోగ్రెస్ ప్రకారం ఉంది సార్, నేను ఇవాళ లాస్ట్ వస్తున్నా, నాకు ఈరోజు అయిపోయిన వెంటనే ఒక కుటుంబం పుష్పం ఈ సినిమాలో చేయట్లేదు, ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్ళు పడ్డాయి. అప్పటికప్పుడు ఒకరి మొహాలు ఒకరు చూసి రియల్లీ పర్ఫార్మెన్స్ ఎక్స్ప్రెషన్ కన్నీళ్ళు మాకు అప్పుడు ఆన్ ది స్పాట్ వచ్చాయి. అందరూ ఇలా తుడుచుకుంటూ, సార్ మీరందరూ రోజు మీ మొహాలు చూసి పొద్దున్నే వచ్చి మాతో పాటు మీరు మేకప్ వేసుకుని అదే వాటర్లో అదే దుమ్ములో ఉన్నారు కదా, నాకు బాధ అవుతుంది అని. బట్ మనం మంచి సినిమా చేస్తాం, మీరందరూ హ్యాపీగా ఉండండి, పెద్ద సక్సెస్ మిట్ అయిపోతాం, మేము అందరం మళ్ళీ సక్సెస్ మీట్ తర్వాత కలుస్తానని చెప్పి సార్ చెప్పి అలా వెళ్ళిపోవడం నాకు ఇప్పటికీ కూడా గుర్తొస్తున్న సందర్భం సార్.
సుకుమార్ సార్ అయితే అబ్బా, నా కూలీస్ ఎక్కడ నా కూలీస్ ఎక్కడ? ఇలా వచ్చి అందరూ సుకుమార్ సారు ఆ రోజు ఎమోషనల్ అయ్యారు. మమ్మల్ని అందరూ చూసి మనందరం మళ్ళా కలుద్దాం అని చెప్తే మేము సార్ మాకు ఒకటే బ్రాండ్ ఇవ్వండి. మేము 12 మెంబర్స్ 5 ఇయర్స్ ఏ సినిమాకి ఇలా ట్రావెల్ చేయరు. మేమైతే బయటికి వెళ్ళిన ఇక్కడ డైరెక్టర్లు అవుతారు, ఆర్టిస్టులు అవుతారు, హీరోలు అవుతారు, ఎవరు ఏ బ్లాస్ట్ అవుతారో తెలియదు. మేము మాత్రం సుకుమార్ సార్ సోల్జర్స్. సుకుమార్ సార్ ముందు నడుస్తాడు, సార్ వెనకాల నడుస్తాడు. నాకు క్రికెట్ టీం ఉంది, యాక్చువల్ గా కూడా ఉంది. కానీ ఇప్పుడు అశోక్ చెప్పినట్టు మాకు లాస్ట్ డే సుకుమార్ సార్ చాలా ఎమోషనల్. అంటే పిల్లలు పెరిగి ఎక్కడికి అక్కడికి ఎగిరిపోయే పిల్లలు లాగా అయ్యో ఈ రోజు కూడా నా పిల్లలు వెళ్ళిపోతున్నారే, సారీ రా, థ్యాంక్స్ రా, కలుద్దాం రా మనం. చాలా ఎమోషనల్. అంటే ఇప్పుడు తండ్రికి పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు సడన్ గా అమెరికాకి వెళ్ళినా లేదా వేరే వృత్తి చేయడానికి వెళ్ళినా ఆ తండ్రి ఎంత బాధపడతాడో ఆ రోజు మా తండ్రి సుకుమార్ సార్ చూసుకున్నాం సార్. సో ఆయన బాధపడుతూ మాకు కూడా అయింది. అందుకే ఇప్పుడు కోరుకుంటున్నాను సార్, పుష్పత్రి వెంటనే స్టార్ట్ కావాలి. సామాన్లు మేము వినాలి మనం. అండ్ డైరెక్టర్ గారిని హీరో గారిని చెప్పారు సార్. అలా టీంలో కూడా అండ్ టీంలో వచ్చేసి నేను ప్రకాష్ మాస్టర్ గారు గారి ఇప్పుడు ఉంటుండే సార్. చాలా అందరూ బాగా ఎంకరేజ్ చేశారు. ప్రవీణ్ అన్న, వెంకట, శివ అని నేను ఎప్పుడు పోతే ఒక పెద్ద టీం ఉంది సార్. అంటే చాలా మంది పేరు రావట్లేదు. ఇప్పుడు మన డైరెక్షన్ టీం కూడా మమ్మల్ని అంటే సార్ హీరో అంటున్నప్పుడు నేను ప్రవీణ్ అన్న గారు, వెంకట గారికి, పెద్ద ప్రసాద్ గారు వచ్చినప్పుడు అందరూ మనం అంటే డీసీ ఇది మాకు కొద్దిగా మోటివేట్ చేసేవారు. ఆ సీన్ హీరో రెడీ అయ్యారు అంటే నాట్ ఓన్లీ ఒకరిద్దరు మొత్తం టీం అందరూ చాలా కష్టపడ్డారు. అందులో ముఖ్యంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ డిఓపి గారు, డిఓపి మన ఇండియా పోలాండ్. సో వాళ్ళు మన లాంగ్వేజ్ రాకుండా చాలా చక్కగా చేశారు. వాళ్ళతో పాటు టీం అండ్ డిఓపి టీం అయితే ఇంకోటి కాస్ట్యూమ్స్ టీం అండ్ ప్రొడ్యూసర్ ప్రతి ఒక్కరు సార్ ప్రొడ్యూసర్ క్లాస్ చాలా అంత పెద్ద కుటుంబం. మన సపరివారం పెద్ద కుటుంబం లాగా ఉంది సార్. మేమందరం చాలా బాధపడుతుంది సార్. ఇంత పెద్ద బ్యాచ్ లో నేను చిన్నపిల్లలు సార్. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మేకప్ వాళ్ళు, వీళ్ళందరి మీద ఏ గొడవైనా పెట్టుకోవచ్చు సార్ నేను. ఓకే, ఇప్పుడు ట్రైలర్ బయటకు వచ్చిన తర్వాత మీ అందరికీ మీరందరూ అందులో ట్రైలర్లో ఉన్నారు కాబట్టి మీ సన్నిహితులు కానీ మీ ఊళ్ళల్లో వాళ్ళు కానీ డెఫినెట్గా ఐడెంటిఫై చేసుకుంటారు కదా. సో వాళ్ళు ఆ ట్రైలర్ గురించి మాట్లాడినప్పుడు మీలో కలిగిన భావం ఏంటి? అంటే సార్ యాక్చువల్గా పుష్ప గురించి చాలా వరల్డ్ వెయిట్ చేస్తుంది. అలాగే మన ఊరు మన అబ్బాయి వెయిట్ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం సార్. అసలు చాలా మంది మా ఫొటోస్ అన్ని మాది ట్యాగ్ చేస్తూ ఇన్స్టాలో, సోషల్ మీడియాలో, ప్లస్ యూట్యూబ్లో పెడుతూ మా ఊరు ఉన్నాడు, మా ఊరు చేస్తున్నాడు అనే ఆ విషయం చూడడానికి మాకు చాలా ఊచిస్తుంది. ఇంకో టికెట్లు అడుగుతున్నారు సార్. ఇప్పుడు ఈ ట్రైలర్ బయటకు వచ్చిన తర్వాత కానీ మీ స్టిల్స్ చూసుకున్నప్పుడు కానీ బయట నుంచి వేరే ఆఫర్లు ఏమన్నా వచ్చినాయా ఎవరికన్నా? వచ్చినాయి సార్, వచ్చినాయి సార్. ఏమన్నా కమిట్ అయ్యారా? ఇంకా అవ్వలేదు సార్. సినిమా రిలీజ్ తర్వాత అవుతామని చెప్పారు సారు. కమిట్ అవుతున్నాం సార్. ఒక్కొక్కరు బయట సినిమా కమిట్. నేనైతే ఒక సినిమా కమిట్ అయ్యాను సార్. అంటే మాకు ఇంకా షూట్ ఉండొచ్చు అని చెప్పారు సార్. 1 డే ఏమైనా ఉండొచ్చు బ్యాచ్. సుకుమార్ సార్ ముందు రోజు కూడా బిజీ సో అందులో అప్పటివరకు గెటప్స్ ఉంది సో చేంజ్ చేసే విషయం ఇంకా నేనైతే రిలీజ్ తర్వాత ఇచ్చాను సార్ డేట్స్ అడిగారు. తర్వాత చాలా మంది డేట్స్ ఇచ్చారు సార్. ఇక్కడ ట్రైలర్ రెస్పాన్స్ అన్నారు కదా సార్, ఇక్కడ కూడా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. నా పర్సన్ ట్రైలర్ చూసాం, 5 ఇయర్స్ పుష్ప కోసం మేము డేట్స్ ఇచ్చాం, ఏ సినిమా మేము కమిట్ అవ్వలేదు. సార్ ఎప్పుడు పిలుస్తారని ఎదురు చూసిన మేము ట్రైలర్ వచ్చాక 5 సంవత్సరాలు మా రిలేషన్షిప్ ఇప్పుడు ఫోన్స్ వస్తుంది. ట్రైలర్లో నువ్వు ఉన్నావు, బాగుంది, అక్కడ నువ్వు ఉన్నావు, ఇక్కడ ఉన్నావు, గడ్డం పెంచుకుని హెయిర్ పెంచుకుని ఏంటంటే మీరందరూ పిక్చర్లు అన్న వాళ్ళు, మా చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు చాలా బాగుంది, ట్రైలర్లు కనిపించింది, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ మా
చిన్నాన్న కానీ మా బాబాయ్ కానీ వాళ్ళు చాలా ఎమోషనల్ అయ్యి ఫోన్ చేసి 3 డేస్గా ఫోన్స్ వస్తున్నాయి ఇంటి దగ్గర నుంచి. చాలా బాగుంది సుకుమార్ సార్ గారి సినిమాలో మీరు బన్నీ గారి సినిమాలో యాక్ట్ చేయడం, ఇంత ఇంపార్టెన్స్ ఉందని మేము అనుకోలేదు. సినిమా ఇండస్ట్రీ రారు కదా, కష్టం రారు కష్టం అనుకున్నాం, మీకు ఛాన్స్ ఇచ్చారు సుకుమార్ సార్. ఆ సక్సెస్ మాదిగా సుకుమార్ సార్ మేము మా కుటుంబమే కాదు, మా చుట్టుపక్కల విలేజ్ మేమందరం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కట్టు కాపీ తెలియకుండా సెలెక్ట్ అయ్యి విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఒక కష్టాన్ని నమ్ముకొని ముందుకెళ్దాం వచ్చిన వాళ్ళే. ఈరోజు మాకు వాళ్ళు ఇచ్చిన సంతోషం కానీ ఒక బూస్టప్ కానీ ఆనందం అంతా మేమైతే మా సుకుమార్ సార్ చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సరే అవన్నీ ఓకే, బంధువులు అనేవాళ్ళు స్పందిస్తారు ఓకే. మీలో అందరు పెళ్లి కాని వాళ్ళే ఉన్నారు కదా, ఏమన్నా ఎవరన్నా సో ఆయనతో పాటు నేను కూడా అంటే ఎవరన్నా ఫోన్లు చేసి మనం అంటే ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు సార్ చాలా ఓకే, ఫైనల్గా రిలీజ్ దగ్గర పడుతుంది. సో పుష్ప 2 గురించి ఫైనల్గా ఏం చెప్తారు? పుష్ప 1 రిలీజ్ అయిన తర్వాత కొంత ఐడెంటిటీ వచ్చింది మీకు, పుష్ప 2 తర్వాత మీ కెరియర్స్ ఎలా ఉండబోతున్నాయి? ఫైనల్గా ఏం చెప్తారు? హ్యాపీగా ఉంది సార్, అయితే హ్యాపీగా ఉన్నా. ఈ సినిమా కూడా రాసి పెట్టుకుంటే భయంకరంగా ఒక హైప్తో బయటకు వస్తుంది. నేను మళ్ళీ అదే చెప్తున్నాను సార్, ఖచ్చితంగా ఇండియాలో నెంబర్ 1 సినిమా అయిపోద్ది. మేమందరం నెంబర్ 1 ఫ్రెండ్ క్యారెక్టర్లు అయిపోతాం, మా ఫ్యామిలీలు బాగుంటాయి, మేమందరం ముందు ఇంకా బాగా ఎదుగుతాం. థ్యాంక్ యూ సుక్కు సార్, థ్యాంక్ యూ బన్నీ అన్న, ఐ లవ్ యూ. చేయడం మాకు చాలా అదృష్టం ఉంది. నాకైతే పర్సనల్గా ఈ పుష్ప 2 చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పుష్ప సినిమా నాకు ఫ్యామిలీ ఇచ్చింది, అలాగే మంచి రిలేషన్ ఇచ్చింది. అంటే ఇందులో ప్రతి ఒక్క యాక్టర్ అంటే చాలా హ్యాపీగా, అంటే ఒక ఫ్రెండ్తో మనం ఒక 2 years అని ఉంటారు, రూమ్ షేర్ చేసుకుంటే మనం గొడవ వచ్చేది అన్నట్టు 4 years షేర్ చేసుకుంటాం. సో ఇంత చిన్న గొడవ కూడా అది ఏమంటుంది, ఏదో చిన్న ఆపాలంతే. సో ఈ సినిమా అయిపోయిన తర్వాత నాకు ఆల్మోస్ట్ చాలా కాన్సర్ట్ వస్తున్నాయి, తెలిసిన డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారు. సో బెటర్ దెన్ ఈ సినిమా తర్వాత నేను ఏ సినిమా ఎంచుకున్నా కొంచెం మంచి కథ ప్రకారంగా ఉన్న క్యారెక్టర్ తీసుకుంటా. బట్ దాంట్లో నేను అంతవరకు న్యాయం చేయగలను, అంతవరకు న్యాయం చేస్తాను. దానికి కాదు సుకుమార్ సార్, ఎందుకంటే కూడా ఎలా చేయాలో చెప్పింది నేను ప్రతిదీ బ్రెయిన్లో పెట్టుకోవడం వల్ల ఒక క్యారెక్టర్ ఆడియన్స్ అలా రిసీవ్ చేసుకోగలరు. అది నేను మనస్ఫూర్తిగా ట్రై చేస్తాను, అలాగే నేను యాక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, సుకుమార్ సార్ అండ్ బన్నీ సార్, అలాగే మైత్రి మూవీ యాక్టర్స్. మీతో కూడా ఒక మంచి అనుమానం అనేది ఉందండి. రాజస్థాన్ నుంచి నాకు పుష్ప 2 వరకు మంచి జర్నీ సక్సెస్ఫుల్గా రన్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మైత్రి మూవీస్ వాళ్ళు సుకుమార్ సార్, బన్నీకి సార్, వీళ్ళ ముగ్గురు సార్, బన్నీ సార్ మీరు ఈ రోల్ చేయకుండా అంటే ఇంకొకటి చేయలేరు సార్. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 2 hours మేకప్, మళ్ళీ ఈవినింగ్ 2 hours రిమూవ్ కోసం చేయడం. మీరు సుకుమార్ సార్ ప్రతి ఫ్రేమ్ ప్రతి సీన్ ఎవ్రీడే మాకు స్పెషల్ డే. మైత్రి మూవీస్ వాళ్ళు ఈ సినిమా కోసం ప్రతి ఆర్టిస్ట్కి ఇబ్బంది రాకుండా తీసుకొని వచ్చి వెళ్ళి మేము వచ్చినా పోయినా ప్రతి జాగ్రత్తగా తీసుకుంటున్న మైత్రి మూవీస్ స్పెషల్ థ్యాంక్స్ ఎప్పుడు చెప్పుకుంటాం సార్. ఇంకొకటి, ఈ సినిమా చేసిన తర్వాత మేము యాక్టింగ్ తెలుసుకున్న కన్నా కూడా ఈ సినిమాలో యాక్ట్ చేసిన కన్నా లెర్నింగ్ తెలుసుకోవడం చాలా ఎక్కువ. అందులో సుకుమార్ సార్ మాకు ఇచ్చిన గొప్ప ఇన్విట్ మాకు ఇచ్చినవి ఓపిక, తెలుసుకోవడం, వినడం, ఎలా చెయ్యాలి, ఒక స్క్రీన్లో స్పేస్ మనం ఎలా గుర్తింపు తెచ్చుకోవాలి, ఈ 5 మాకు సుకుమార్ సార్ తెలియకుండా ఎవరికి చెప్పకుండా మాకు ఇచ్చేశారు. స్పెషల్ థ్యాంక్స్. అండ్ పుష్ప టీమ్ అండ్ అందరూ మాకు కాస్ట్యూమ్స్ మేక అందరికీ ఎప్పుడు మేము రుణపడి ఉంటామని చెప్పుకుంటున్నాం. ఈ ప్రాజెక్ట్లో చేయడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బట్ ఈ ప్రాజెక్ట్లో మేము వర్క్ చేసేటప్పుడు నా ఫ్యామిలీ అంటే మా బ్రదర్స్, డార్లింగ్స్ అండ్ కాస్ట్యూమ్ అందరూ ఒక ఎమోషనల్ని క్రియేట్ చేసింది. నాకైతే లైఫ్ లాంగ్ గుర్తుందంటే అది ఒక పుష్ప ఫ్యామిలీ అనుకుంటాను. నేను చనిపోయేంత వరకు కూడా ఈ ఫ్యామిలీ ఇలానే ఉంటుంది. బట్ ఇంకా మాతో ఉన్న ఫ్రెండ్స్ బ్యాచ్ చేసిన వాళ్ళందరికీ మంచి లైఫ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ సుక్కు సార్కి అండ్ బన్నీ గారికి అండ్ మైత్రి మూవీ మేకర్స్కి అందరికీ కూడా ఈ సినిమాతో
ఇంకో స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. యాక్చువల్గా పుష్ప వన్లో ఫస్ట్ పేరు చదివి ఇచ్చారు. నేను చేసిన తక్కువ రోజులే, వీళ్ళందరూ వన్లో కూడా చాలా కష్టపడ్డారు. నేను చేసిన ఒక 6 days ఒక 3 scenes అయితే ఒక సీన్ ఉంది, అంత డిలీటెడ్ సీన్లో పెట్టారు. పాకాల వేయమున్నమ్మ అని పేరు చదువుతుంటారు. సార్ నా స్లాంగ్ బాగా గుర్తుపెట్టుకుని మీకు తిప్పద్దా నాకు అడిగారు. లేదు సార్ నాకు ఏ స్లాంగ్ ఇచ్చినా నేను చేయడం కానీ ఇష్టం అంటే ఓ సూపర్ గుడ్ అని చెప్పేసి 2లో వీళ్ళతో పాటు త్రూఅవుట్ క్యారెక్టర్ ఇచ్చాడు. సో చాలా థ్యాంక్ యూ సార్, అంటే ఇటువంటి అవకాశం ఇవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ 24 క్రాప్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ ఒక్కటి చెప్పాలి, నేను నాటక రంగం గురించి వచ్చిన సార్. నేను ఎంఏ థియేటర్స్ చదివిన, ఇప్పుడు పిహెచ్డీ చేస్తున్నాను సార్. సో నాటక రంగం నుంచి ఇటువైపు నా ఫస్ట్ సినిమా పుష్ప. మా వెంకటన్న ద్వారా నేను ఇక్కడికి వచ్చిన. సో థ్యాంక్ యూ సో మచ్ వెంకటన్న, అండ్ థ్యాంక్ యూ సో మచ్ కుమార్ సార్, థ్యాంక్ యూ సో మచ్ బన్నీ సార్, అండ్ మా వదిలే థ్యాంక్ యూ సో మచ్ రష్మిక మేడం. సో ఇంకొకటి ఏం చెప్పాలంటే మా ప్రొడ్యూసర్స్ కానీ మా డైరెక్షన్ టీం కానీ ఎంటైర్ మా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు హ్యాపీ ఉంది సార్. నేను నాటక రంగం నుంచి అంటే నేను నాటకాలు చేసుకునేవాడిని. తెల్లారేస్తే రవీంద్ర భారతి నాటకం. సో ఫస్ట్ టైం సినిమాకి రావడం జరిగింది. ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాను, అంతే హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది పుష్ప వల్లనే నా ఆరంభం. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా పుష్ప చెప్తారంటే యాక్చువల్ మీకు చేసిన బ్రాండ్ ఇండియా మూవీ రిజల్ట్ ఇది నేషనల్ యాక్చువల్ మాకు వచ్చేది సార్. వాటర్ చేసేగా ఆప్షన్ వచ్చి యాక్చువల్ మా టీం అందరూ అడిగారు అప్పుడు. బట్ మా సుబ్బు సార్ పాటు తొందరగా స్టార్ట్ అవుతుందనేసరికి మేము ఆ సినిమాలో వదిలిపోతుంది. సో డెఫినెట్గా మా టీం అందరితో మళ్ళీ వేరే వాళ్ళు కథ రాష్ట్రం చేస్తారనుకుంటున్నాం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఎంటైర్ క్రూ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ప్రొడక్షన్ అండ్ లైటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మేము చిన్న మిస్టేక్స్ చేసినా ఏం చేసినా చిన్న కాస్ట్యూమ్ విషయంలో అవన్నీ మేము చాలా ఇబ్బంది పెట్టే వాళ్ళకి. అంటే అది కావాలి ఇది కావాలి సీన్ తో నడుస్తుంది బట్ వాళ్ళు ఓపిక అన్ని అర్థం చేసుకుని మాకు ఏం కావాలని ఇచ్చారు. సో ఎంటైర్ క్రూకి థ్యాంక్స్ చెప్తున్నామండి. అలాగే మైత్రి మూవీ మ్యాక్స్ గురించి చెప్పాలి సార్. ఎందుకంటే 4 years ఒక సినిమా కోసం బడ్జెట్ ఎంత కావాలో, అంటే ఒక సినిమాకి బడ్జెట్ అంటే మన బడ్జెట్ మన దృష్టికి ఎంత ఖర్చు కావాలని పెట్టుకుంటాం. అలాంటిది మనకి ఎంత బడ్జెట్ కావాలో తెలియని సినిమా కోసం 4 years వాళ్ళు ఎటువంటి బడ్జెట్ కూడా ఆలోచించకుండా ఏది కావాలని మాకు ఇచ్చారు. మా పేమెంట్ విషయంలో కానీ ఎటువంటి మాకు రాజీ కాకుండా మాకు ఇబ్బంది లేకుండా అంత బాగా చూసుకున్నారు. ప్రొడక్షన్ విషయంలో హెల్త్ అన్నింటిలో బాగా చూస్తున్నారు. స్పెషల్ థ్యాంక్స్ టు మూవీ మ్యాన్. చూశారు కదా పుష్పరాజ్ గ్యాంగ్. పుష్ప సినిమా పుష్ప 2 గురించి చెప్పిన ముచ్చట్లు చూశారు కదా. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సో డెఫినెట్గా ఇండియాలో నెంబర్ 1 సినిమాని టార్గెట్ చేసే సినిమా ఇప్పుడున్న దాంట్లో పుష్ప 2నే. సో వీళ్ళు ఆశిస్తున్నట్టు, అలాగే ఎంతోమంది బన్నీ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు పుష్ప 2 దంగల్ని క్రాస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా తర్వాత మీరందరి కెరియర్ అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ విషయంలో మీరెవరు తగ్గేదే